ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా 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 హే, నువ్వేనా పిలిచింది? హా, నేను కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? నేనింకా ఆవు అనుకున్నానులే. ఆవా? అదే మేత మేయడానికి వచ్చిన ఆవు అనుకున్నాను. కూతకొచ్చిన కోడిలా అనుకోలేదా? నీ కూత కూడా అలాగే తగలడిందిలే. చూసావా, అప్పుడప్పుడు స్వరాలు పలికితేనే మంచిది బావా. సమయం వచ్చినప్పుడు సరిగమ్మ పద్దనిసా అనేసి పాడాలి. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అలా అంటావేంటి బావా? నువ్వు స్టేషన్లో పాటలు పాడుతూ ఉంటావా ఏంటి? హోటల్లో దోశలేస్తూ అంట్లు తోముతూ పాడితే బాగుంటుంది గాని. ఇప్పుడు డ్యూటీలో లేను కదా. డ్యూటీ నుండి ఇంటికి రాగానే తలంటు స్నానం చేసి హ్యాపీగా డ్యూయెట్ పాడేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? నీ చెల్లిలా నాకు కూడా కడుపొస్తే బాగుంటుంది కదా. డ్యూటీ గురించి ఆలోచించొచ్చు కదా. భర్త పక్కనే ఉన్నప్పుడు డ్యూటీ ఏంటి బావా? నాకు కూడా కడుపొచ్చి మనం వెళ్తున్న కార్ పంచర్ అయిపోయి స్టెప్నీ లేకుండా నువ్వే టైర్ మార్చేస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది? ఏయ్, మా చెల్లి కోసం అయితే చేశాను గాని అందులో నువ్వుంటే చాలా కష్టం. ఓ, ఎందుకు బావా? నీ హైటు వెయిట్ నాకు తెలీదా? హా? మొత్తం ప్రపంచమే నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకు? చెప్పింది చాలే గాని ఎందుకు పిలిచావో చెప్పు. పొలంలో నడుచుకుంటూ వెళ్దాం బావా. మన బండి ఎలాగో పాడైంది కదా. ఈ కాలంలో జట్కా బండి కూడా ఉండదు. అసలు నీకు అలుపే రాదా? బండి రిపేర్కి ఇచ్చావు, నాకు కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు ఆయింట్మెంట్ రాస్తే బాగుంటుంది. అలా ఆయింట్మెంట్ రాసి మూలకి కూర్చోబెడతాను. అలా కూర్చోబెడితే ఎలా బావా? మరి ఏం చేయాలి? ఈరోజు రాధాకృష్ణుల స్వామివారికి భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుందంట. ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్లో కాసేపు ఆట విడుపుగా ఉంటుందని పేపర్ తిరిగేశాను. అందులో రాసుంది బావా, ఇద్దరం కలిసి దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అస్సలొద్దు. నా చెల్లెళ్ళు బాగుంటే చాలు. మరి నేను కూడా బాగుండాలి కదా. అయితే అభిషేకం చెయ్యి, పూజలు చెయ్యి. అంతేగాని నువ్వేదో విగ్రహాలు పెట్టి నన్ను విగ్రహంలా నిలబెట్టొద్దు. అయ్యో, అది కాదు బావా. చెల్లెళ్ళ బాగు కోసం నువ్వు పూజ చేస్తావు సరే, మరి మన కాపురం బాగుండాలని మనం కూడా పూజ చేయాలి కదా. మనం ఎప్పుడూ బాగుంటాం శివ. అలాగే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అంతా మంచి జరుగుతుంది. అంతవరకు తొందరపడకు. భగవంతుడా, అదేదో త్వరగా కరుణించేసి నా లైన్ క్లియర్ చేయొచ్చు కదా. లేదంటే గంగా భావనైనా నా మాట వినేలా చేయొచ్చు కదా. బావా బావా, అయ్యో బావా బావా బావా. ఏంటో మరి ఆలోచిస్తా కూర్చుంటే సాయంత్రం అవగానే ఆకలి దంచేస్తా ఉంటది. అయినా ఏ టైంలో తింటే ఏటి, మనల్ని ఎవరు ఆపేది? చీకటి పడిందో లేదో 7ంటికి తినేస్తుంది ఇది. పశువులు కూడా ఈ టైంలో తినవు. ఏంటోదినా, ఏంటో అంటున్నావు? ఏం లేదులే పాపాలు, తినడానికి కూర్చున్నావు కదా, తిను. ముందుగానే తింటున్నానని నువ్వు శాపాలు దిష్టి గట్రా పెట్టకు. నేను టైము పాడు చూసుకోను.
అనిపించిందా చేసేయడమే. నీ బుద్ధులు నాకు తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం ఏం లేదులే. హ్మ్, హ్మ్, హ్మ్. ఏంటి ఆఫీస్కి వెళ్ళొస్తా ఉండవా, లేదంటే అట్నుంచి అటే సినిమాకి వెళ్ళొస్తా ఉండవా? ఇంటి కోడలో ఇంత లేట్ అయ్యొత్తే పనులు ఎలా సాగుతాయి? నేనొచ్చి చాలాసేపు అయింది. ఆ అన్నం వండింది కూడా నేనే. ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటున్నాను. అయినా ఇప్పుడే కదా చీకటి పడింది. నువ్వు 7ంటికే తింటావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. నువ్వు రోజు ఏ టైంకి వస్తావో నాకు తెలుసులే అమ్మా, కానీ డాక్టర్ అమ్మ ఏముందో తెలియలేదు. నువ్వైనా చెప్పాలి కదా అప్పుడా. అడగకూడదని ఆ డాక్టర్ మా వార్నింగ్ ఇచ్చింది నాన్న. ఈ వార్నింగ్లు అవి వద్దు, అసలు బెడ్డే వద్దనకపోయావా? నేను కేసు పెడతాను. నేను వద్దందే మగబిడ్డని కాదమ్మా. ఎందుకు? మిమ్మల్ని 9 నెలలు మోసి కనింది మగవాడేనా మావయ్య? ఏంటే బాగుతున్నావు? మా నాన్న గురించి అలా మాట్లాడితే మొహం పగిలిపో. అబ్బోడా, గొడవలొద్దు. ఇంకో 2 నెలలు ఆగితే తెలియదా ఏంటి? అప్పుడు వదిలేస్తామా? ఏదో ఒకటి చేసేము. మాకు ఆడపిల్లలు లేరు, 2 మగపిల్లలే. ఈసారైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇల్లు కళకళలాడుతుంది. కళకళలాడుతుందో ఈ ఇంట్లో కనకమహాలక్ష్మిని తీసుకుపోతుందో ఎవరికి తెలుసు తిరుపతి. కనక మహాలక్ష్మి ఆవిడెవరు నాన్న? కనకమహాలక్ష్మి అంటే ఎవరో ఆడమనిషి కాదబ్బుడా, లక్ష్మీదేవి. డబ్బు బంగారం సంగతి చెప్తుండాను. వయసు పెరిగే కొద్దీ కట్నాలు కూడా పెంచేస్తారని మా అబ్బకి చెప్పి ముందే పెళ్లి చేసుంటాడు మా అన్న. అప్పుడే అంత ముందు చూపున్నాడు, ఇప్పుడే అంత జాగ్రత్త పడతాడు. నువ్వు భోజనం చేయకుండా ఇలాంటి చచ్చు సలహాలిస్తే నువ్వు తినే దాంట్లోనే ఏదైనా కలిపేస్తాను చెప్తున్నాను. ఏంటమ్మా నువ్వు? అత్త ఏమందని? ఈ ఇల్లు మగాళ్లతోనే కొనసాగాలని చెప్తుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? మా చెల్లెలు కుముదవల్లిని కూతురని మీ నాన్న ఇంటికి తీసుకురావాలనుకున్నారు కదా, ఆ విషయంలో లేని అభ్యంతరం ఇప్పుడు మాత్రం ఎందుకొస్తుంది? మీ అన్నయ్య పంచాయతీ పెట్టించాడు కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎవరో ఒక పని మనిషిని తీసేద్దాం అనుకున్నాను. తను వస్తే మీకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది కదా. ఛీ, మీరు ఇలాంటి మనుషులా? అవును, మేము ఇట్టాంటి వాళ్ళమే, ఇట్టాకే ఆలోచిస్తాం. ఇంతకీ డాక్టర్ నీకేం చెప్పిందమ్మా? నేను చెప్పను. అసలు ఆ విషయం గురించి ఆరా తీసినా జైల్లో పెట్టించి కారాలు మిరియాలు నూరి మీ అందరికీ 3rd డిగ్రీ ఇప్పిస్తాను. హలో నాగవల్లి మేడం, నువ్వేం పోలీస్ ఆఫీసర్వి కాదు నీకిష్టమైన డిగ్రీలు ఇవ్వడానికి. నువ్వు విఆర్ఓవి. ఎవ్వరైనా సరే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు దేవా సార్. అలా ప్రవర్తించినా, హక్కులను ఉల్లంఘించినా తర్వాత కఠిన కారాగార శిక్ష తప్పదు. అన్నా, కోడలంత రుచికరమైన భోజనం వండితే ఆనందపడకుండా దాని మాటలు వింటారేంది? నాకు గతికితే అతకదలే అమ్మా, నువ్వు తినే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.